ఎంతో రుచి కలిగిన కుండ బిర్యానీని తయారు చేసుకుందామా మరి? నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? లంచ్లోకి ఈరోజు ఏం చేసుకుంటున్నారు? మరి సండే స్పెషల్ కాబట్టి మనం ఏదో ఒకటి సండే పూట స్పెషల్ చేసుకుంటూ ఉంటాం కదా. మరి నేనైతే ఈరోజు సండే స్పెషల్ లంచ్లోకి కుండ బిర్యానీ అండి. కుండలో చికెన్ బిర్యానీ అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది, మరి అదిరిపోతుందంటే మరి చేసేస్తాను, చూసేద్దరు కానీ వచ్చేసే. చూడండి ఫ్రెండ్స్, కుండలో చికెన్ బిర్యానీ చేసుకోవడానికి 1/2 kg పైనే చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో మ్యారినేషన్ చేసుకుందామండి. ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇందులో 1 స్పూన్ కారం వేసుకుందామండి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఒకటి మీద కొంచెం వేస్తున్నాను, 1 స్పూన్ మీద కొంచెం వేస్తున్నాను. జీలకర్ర ధనియాల పొడి అండి, 1/2 టేబుల్ స్పూన్ 2 కలిపి చేసుకున్నాను. ఇందులో ఇలా వేసేసుకుందాం. గరం మసాలా 1 స్పూన్ వేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని వేసేసుకుందాం. 1/2 చెక్క నిమ్మబద్దం తీసుకొని ఇలాగా జ్యూస్ చేసుకుని అది కూడా వేసేసుకుందామండి. 1/2 చెక్క అది సరిపోతుంది. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అండి, వేయించిన ఉల్లిపాయలు అనమాట. ముక్కలు వేసేసుకుందాం. ఇలాగా 2 స్పూన్స్ ఇలా వేసేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కట్ చేసుకొని పెట్టుకుని ఇలాగా ఇందులో వేసేసుకొని అన్నీ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందామండి. చికెన్కి మొత్తం మసాలా, ఉప్పు, కారం అన్నీ పట్టేటట్టు ఇలా మ్యారినేషన్ చేసేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోనండి, ఇలా మొత్తం అంతా కలిపి పెట్టేసుకున్నాం కదా. అన్నీ పట్టించేసుకున్నాం. ఉప్పు, కారం, నిమ్మకాయ మ్యారినేషన్ చేసుకున్నాం. ఒక అరగంట మనం దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం. 1/2 అవర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే 1/2 కప్పు పెరుగు వేసుకుందామండి. ముందే పెరుగు వేసుకోకూడదు, ఇప్పుడు అన్నీ కలిపి పెట్టేసుకున్నాక వేసుకోవాలన్నమాట. ఇగో మళ్ళీ దీన్ని చక్కగా ఇలా మద్దనా చేసేసుకుందాం కదా. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన నూనె ఉంది కదండి, ఉల్లిపాయలు వేయించుకున్న నూనె కూడా మనం ఇలా కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోను కలుపుకొని మళ్ళీ చక్కగా పట్టించేయాలండి పెరుగు అంతా. దీనికి ఆయిల్ పట్టించేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. మనం ఎసరుని పెట్టుకున్నాం, ఎందుకంటే రైస్ బాయిల్ చేసుకోవాలి, హాఫ్ బాయిల్ అవ్వాలి కదా. మరి దమ్ము వేసుకుంటాం కాబట్టి కుండ బిర్యానీకి. ఇదిగోండి పెట్టుకున్నాను. వాటర్ తీసుకొని వాటర్ని బౌల్లో వేసుకుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులో 2 బిర్యానీ ఆకులు, బిర్యానీ ఆకు వేసుకున్నాం కదా వాటర్లో, అలాగే 3 యాలకులు, ఒక జాజి పువ్వు, ఒక జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, ఒక దాల్చిన చెక్క, లవంగాయలు, అలాగే 1 స్పూన్ షాజీరా వేసేసుకొని వాటర్ని మరగనిద్దాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వాటర్లో వేసుకుందాం. వాటర్ మరగడానికి, బాయిల్ అవ్వడానికి టైం పడుతుందండి. ఈలోపు ఇదిగోండి కుండ బిర్యానీ అన్నాం కదా, కుండ తీసుకొని శుభ్రంగా దాన్ని కడిగి ఆరబెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుందామండి. ఇలా వేసుకుని చుట్టూరు మనం పట్టించేసుకుందాం. ఇలాగా చేతితో మొత్తం అంతా దీనికి ఇలా పట్టించేసుకుందామండి. పట్టించేసుకొని మొత్తం అంతా, ఎందుకంటే ఇలా వేసుకోవడం మూలంగా ఏంటంటే అంటుకోకుండా చక్కగా మనకి బిర్యానీ ఊడిపడిపోతుంది అనమాట. ఇలాగా కుండంతా మనం నెయ్యి పట్టించేసుకున్నామండి లోపలంతాను. ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసేసి మొత్తం అంతా ఇందులో ఇలా వేసేసుకొని పేర్చుకుందామండి. ఇలా మొత్తం అంతా ఇలా వేసేసుకుందాం. చికెన్ మొత్తం అంతా కుండలో ఇలా మనం వేసేసుకున్నాం. వాటర్ బాయిల్ అవుతుందండి. ఇప్పుడు 1/2 kg బాస్మతి రైస్ పెట్టుకున్న 1/2 అవర్ ముందు వేసేసుకుందాం. ఇందులో వాటర్లో వేసేసుకొని హాఫ్ బాయిల్ అంటే 60 నుంచి 70% ఉడకనిద్దామండి. రైస్ ఫుల్గా బాయిల్ అవ్వాల్సిన పర్లేదండి. 60% నుంచి 70% బాయిల్ అయితే సరిపోతుంది. అప్పుడు మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోనండి 70% ఉడికిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని మనం ఇందులో కన్నా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మొత్తం అంతాను ఇలా తీసేసుకుందాం మొత్తం.
రైస్ని మనం ఇలా వడకట్టేసుకున్నామండి. ఇప్పుడు కుండలో చికెన్ వేసుకున్నాం కదా, ఇందులోకి మనం రైస్ని కూడా ఇలా మొత్తం వేసేసుకుందాం. ఇలా రైస్ ఫుల్గా వేసేసుకున్నామండి. వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనం ఇలా వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఇందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా మనం ఇలా వేసేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని ఇక ఇంది మీద మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. ఇలా వేసేసుకొని కుంకుమ పువ్వు వేడి నీటిలో వేసుకొని ఇలాగా వాటర్లో పెట్టుకొని నానిందండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. మనం మంచి కలర్ కోసం అనమాట మన కొండ బిర్యానీ. ఇలా వేసేసుకుందాం. వేసేసుకొని ఉల్లిపాయలు వేయించుకున్నాం కదండి, అది కూడా నూనె 1 స్పూన్ ఇలా వేసుకుందాం. వేసేసుకున్నాం కదా ఫుల్గాను. ఇప్పుడు దీని మూతకి ఇలా గోధుమ పిండిని తీసుకొని చక్కగా ముద్ద చేసుకొని అంటించేసుకుందామండి. ఎందుకంటే ఇలా అంటించుకోవడం మూలంగా ఆవిరి పోకుండా చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇలా మొత్తం అంతా అంటించేసుకుందాం. ఇలా కొండగా పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇలాగా చికెన్ రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం 25 నిమిషాలు స్టవ్ మీద అలాగా లో ఫ్లేమ్లో మనం ఉడకనిద్దామండి. 25 నిమిషాలు అయిపోయాక ఎలాగుందో మన కొండ బిర్యానీ కుండ బిర్యానీ దమ్ము వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 25 నిమిషాలు అయిపోయిందండి. 25 నిమిషాల నుంచి ఇలా ఉడుకుతానండి. మనం సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాలు అయిపోయాక మూత ఓపెన్ చేసి చూద్దాం. ఉడికిపోయింది. ఇలా ఓపెన్ చేద్దాం. చాలా వేడిగా ఉంది. ఓపెన్ చేసి చూద్దాం. వావ్, అయిపోయిందండి. ఇదిగోనండి, ఒక ప్లేట్లోకి మనం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. డిష్ చేసేసుకుంటున్నాం. చూసారా, చక్కగా ఉడికిపోయింది. అనకుండా వేసుకుందామండి. చాలా వేడిగా ఉందన్నమాట. చూసారా, ఓ వా వా వా, జ్యూసీగా ఇంత చక్కగా ఉందంటే వావ్, చక్కగా అయిపోయిందండి మన కుండ బిర్యానీ. ఎంత కలర్ఫుల్గా చూసారా. మనం ఇందులో కుంకుమ పువ్వు వాటర్ వేసుకున్నాం కదా, మంచి న్యాచురల్ కలర్ వచ్చింది. అలాగే ముక్క కూడా చక్కగా ఉడికిపోయినాయి ముక్కలు అవి కూడా. మరి కుండ బిర్యానీ సూపర్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలా బాగా వచ్చింది. ఇలా రైతాతో తింటే చికెన్ కుండ బిర్యానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. అంత సూపర్గా ఉంటుంది. స్మెల్ అయితే మరి చాలా బాగా వచ్చేస్తుంది. మరి నచ్చిందా? మీరు కూడా ఎలా తయారు చేసుకొని మీకు నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో